ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేసిన సీజన్ 2 స్టోరీలోని 30వ భాగం. మోక్షిత్ వెళ్లిపోయాక ఇషిత పళ్ళు కొరుకుతూ, చూసారా వాడికి ఎంత పొగరో, చేసిందే దౌర్జన్యం, మళ్ళీ బలవంతంగా నన్ను వాడి దగ్గర ఉంచుకుంటాడంట. చూస్తా వాడు ఎన్ని రోజులు నన్ను భరిస్తాడో. అని నువ్వు చెప్పింది అంత ఈజీ కాదు అత్త. వాడు అన్న మాటలు అస్సలు మర్చిపోలేను. అకారణంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, ఒప్పుకుంటాను. నా కోసమే అలా అన్నాడేమో, కానీ ముందు వెనక ఆలోచించకుండా నా మనసు విరిచేయటం వాడు చేసిన తప్పే కదా అత్త. ఈ విషయంలో ఎవరు ఏది చెప్పినా నేను వినను, పట్టించుకోను. కాబట్టి ఇవన్నీ నాకు చెప్పటం మానేసేయత్త అని విసురుగా చెప్పింది. నర్మద పెదవి విరిచి, సేమ్ మీలానే నీ తల్లి తండ్రి కూడా ఉండేవారు, కానీ ఇప్పుడు చూసావా ఎలా ఉన్నారో. సరేలే, మీ జీవితం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. గుండెల్లో కావలసినంత ప్రేమ ఉంది, అది వదులుకుంటే జీవితాంతం బాధపడతారు. ఈ ఒక్క తప్పే కదా అని సరిదిద్దుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఇక నీ ఇష్టం ఇషు, నేను ఫుడ్ పంపిస్తాను, తినకుండా మాత్రం ఉండొద్దు అని చెప్పి నర్మద కిందకి వెళ్ళిపోతే ఈషిత మాత్రం ఏడుస్తూ, ఎలా ఎలా తనని యాక్సెప్ట్ చేస్తాను అత్త. ఒక ఆడపిల్ల కన్నీటికి కారణమయ్యాడు వాడు. నా గురించి కాదు, రక్ష గురించి నేను ఆలోచించేది. తను చేసిన దానిలో నాకు పెద్దగా ఏ తప్పు కనిపించటం లేదు. ఏ ఆడపిల్ల అయినా సరే తను ప్రేమించిన వాడు తనతోనే ఉండాలని కోరుకుంటారు. అలానే రక్ష కూడా కోరుకుంది. మధ్యలో నేను దూరినట్టు అనిపించింది తనకి, అందుకే తను వైల్డ్ గా రియాక్ట్ అయ్యింది. ఒప్పుకుంటాను, తను రియాక్ట్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే రియాక్ట్ అయ్యింది. అది తన తప్పు కాదు, తను పెరిగిన పరిస్థితుల తప్పు. ఒక ఆడపిల్ల మనసులో ఆశలు రేకెత్తించడం వీడు చేసిన తప్పు కాదా? దానికి వీడు ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అప్పుడు కాని వీడి విషయంలో నేను ఏది ఆలోచించలేను. నా స్వార్థానికి నేను చూసుకోలేను. ఒక ఆడపిల్ల బాధ మరో ఆడపిల్లకి అర్థమవుతుంది. తన బాధ నేను అర్థం చేసుకోగలను అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయిన తనకి మొహం మీద నీళ్లు పడటంతో చురుగ్గా ఎదురుగా తల తుడుచుకుంటున్న మోక్షిత్ వైపు చూసింది. మోక్షిత్ వెర్రి నవ్వు నవ్వుతూ, అంత కోపం వద్దు ఇషు అంటూ నిదానంగా తన పక్కన కూర్చోవాలి అనుకుంటే ఒక్క చూపుతోనే ఆపేసింది ఇషిత. ఆ చూపులో బండబూతులు వెతుక్కున్న మోక్షిత్ మొహం ముడిచి, ఎందుకు అలా చూస్తావు ఇషు? ప్లీజ్ ఆ చూపు తీసి, తట్టుకోలేకపోతున్నాను. ఏదో చేయకూడని పని చేసినట్టు, ఉండకూడని చోట ఉన్నట్టు ఉంది నీ చూపు చూస్తుంటే అని అనగానే ఈషిత వెటకారంగా, అది నిజమే కదా, నువ్విక్కడ ఉండాల్సిన వాడివి కాదు అని అంది. అరే ఇషు, చెప్పింది అర్థం చేసుకోవేంటి? నీ ప్రేమని గుర్తించటంలో కొంచెం ఆలస్యం చేశాను, దానికి ఇంత కోపమా? వద్దురా, ఇంత కోపం వద్దు. ప్రేమించిన వాడిని కదా, కొంచెం కనికరం చూపించు అని అంటే, సరే కనికరం చూపిస్తాను. రక్ష జీవితాన్ని ఒక కొలిక్కి తీసుకురా, అప్పుడే నువ్వు నా భర్తగా నా పక్కనే నిలబడగలవు మోక్షిత్. గుర్తుంచుకో, రక్ష కళ్ళల్లో నేను ఆనందాన్ని చూసినప్పుడే మన జీవితం గురించి నేను ఆలోచిస్తాను. ఇప్పటి వరకు నువ్వు నా భర్త కాదు, నేను నీ భార్య కాదు. కాదని నా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే అని నాలుక మడత పెట్టి వేలు చూపించగానే, నీకు పిచ్చిగానే పట్టిందా ఇషు? నీ జీవితం నాశనం చేయాలనుకున్న అమ్మాయి గురించి నువ్వు ఆలోచిస్తావేంటి? దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి దాని టాపిక్ మన మధ్య వచ్చిందంటే నువ్వు కాదు, నేను కొడతాను నిన్ను. చిరాకు వచ్చేస్తుంది దాని బిహేవియర్ కి, నీ రియాక్షన్ కి. నేనేమైనా ఆట బొమ్మను అనుకుంటున్నారా మీ ఇద్దరు? ఇష్టం వచ్చిన ఆడిస్తే ఆడటానికి అని అంటే, మరి మేమేమైనా ఆట బొమ్మలం అనుకున్నావా? మొన్న తను ఇష్టం, ఈ రోజు నేను ఇష్టం అంటే నీ దగ్గరికి రావటానికి అని అంతే వాడిగా ప్రశ్నించింది ఇషిత. అబ్బా ఇషు, ఎందుకే ప్రతిదాన్ని లాక్ చేస్తావు? వదిలేయచ్చు కదా అని జరిగిన దాంట్లో ఎంతో కొంత తన తప్పు ఉంది అని తగ్గి అడిగాడు మోక్షిత్. అప్పుడే ఇషిత రూమ్ డోర్ ఎవడో కొట్టడంతో నేను వెళ్లి డోర్ తీస్తానంటూ డోర్ తీసిన తనకి తనని కోపంగా చూస్తున్న తల్లి, వెనకే నవ్వుతూ చూస్తున్న తండ్రి కనిపించగానే రండి అంటూ పక్కకి తప్పుకొని వాళ్ళని లోపలికి తీసుకువచ్చాడు.
వాళ్ళ చేతుల్లో 2 ప్లేట్స్ ఉండటంతో ఒక ప్లేట్ మోక్షిత్‌కి ఇచ్చి తినమని చెప్పి రక్షిత గారు ఇషిత దగ్గరికి వెళ్లి తన ఎదురుగా కూర్చొని భోజనం కలిపి నోటి దగ్గర పెడుతూ, "ఏ కోపం ఉన్నా సరే అన్నం మీద చూపించకూడదు ఇషు. తినరా? నా కోడలు ఇలా ఆకలితో ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు. చూడు నువ్వు వాడిని భర్తగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము పట్టించుకోము. కానీ మేము మాత్రం నీ అత్తామామలమే. తినరా? ఈ అత్తామామల మీద ఏమాత్రం గౌరవం, ప్రేమ ఉంటే" అనగానే ఇషిత నోరు తెరిచింది. అది చూసి మూతి తిప్పుకుంటూ తన ప్లేట్ తను తింటే, రక్షిత గారు ఇషితకి తినిపించేశాక, "మీ ఇద్దరి జీవితం గురించి మీ ఇద్దరే ఆలోచించుకోండి. మేము ఇంటర్ఫియర్ అవ్వము. కానీ మీ బంధం తెగేదాకా వస్తే మాత్రం మేము ఖచ్చితంగా కల్పించుకుంటాము. ఆ సమయంలో మీరు కూడా మమ్మల్ని ఆపలేరు. కాబట్టి అలా కాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను. ఇషు, ముఖ్యంగా నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అలవాటు కదా! ఆలోచించే నిర్ణయం తీసుకో. ఎవరి కోసమో ఆలోచించకు. నీ జీవితం గురించి మాత్రమే ఆలోచించు" అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే, ఇషిత చాలాసేపు ఆలోచించి మోక్షిత్ వైపు ఒకసారి చూసి, "నేను డాడాతో మాట్లాడాలి. నీతో సాయంత్రం మాట్లాడుతాను. అప్పటి వరకు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో" అనగానే మోక్షిత్ కళ్ళు పెద్దవి చేసి, "నా పెద్ద బామర్దిగాడు ఈరోజు ఇంట్లోకి వస్తాడు. సో వాడిని ఇంట్రడ్యూస్ చేసుకోనివ్వు. నేను వాడి వన్ అండ్ ఓన్లీ బావగా పరిచయం చేసుకున్నాక అప్పుడు వెళ్తాను. అప్పటి వరకు నువ్వు పో అనటానికి వీల్లేదు" అని చెప్పి మోక్షిత్ బయటికి వెళ్ళాడు. ఆలోపే ఇవాన్ చేయాల్సినవన్నీ చేసేశాడు. మోక్షిత్ బయటికి వెళ్ళాక ఇషిత తల పట్టుకొని అరిచి, "వీడితో తలనొప్పి అయిపోయింది" అని కడుపు నిండా తినటంతో అంతకు ముందే నిద్రపోవటంతో ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయి వచ్చిన తనని తాను అద్దంలో చూసుకుని తనకి మెడలో పసుపు తాడు తన అస్తిత్వాన్ని వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే, ఆ తాలిబొట్టిని పిడికిడ గట్టిగా బిగించి సాయంత్రం ఇవాన్తో తనని మాట్లాడి తన నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది. అలా ఫిక్స్ అయ్యాక బయటికి వచ్చిన తనకి ఇల్లంతా హడావిడిగా ఉండటం చూసి, ఇవాన్ వచ్చాడేమో అని చూసింది. ఇంకా రాలేదని, ఇంకో 2 గంటల్లో వచ్చేస్తాడని, అందుకే అన్ని అరేంజ్ చేస్తున్నామని చెప్పటంతో ఇషిత కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది. ఇక ఇషాన్ కూడా ప్రెజెంట్ ఇషాన్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని మొత్తం అరేంజ్ చేస్తూ ఉన్నాడు. అలా 2 గంటల తర్వాత ఇషాన్తో కాకుండా ఒంటరిగా వచ్చిన తల్లిని, తండ్రిని, శక్తిని చూసి అందరికంటే ముందుగా ఇషాన్ రియాక్ట్ అవుతూ, "అన్నయ్య ఎక్కడ? తనని వదిలేసి వచ్చారా? అసలు ఎక్కడ ఉన్నాడు? వెనక ఉన్నాడా?" అని అడుగుతుంటే శక్తి కన్నీటితో, "బావ మాతో రాలేదు, వెళ్ళిపోయాడు" అని అంది. "అదేంటి? అలా ఎలా వెళ్ళిపోతాడు? డాడీ, నువ్వే అన్నావు కదా అన్నయ్య సాయంత్రం మన ఇంట్లో అడుగు పెడతాడని. మరి ఇదేంటి?" అని సీరియస్గా అడిగాడు ఇష్వాన్. ఆ ప్రశ్నకి ఇవాన్ పెదవులు ఒక పక్కకి సాగి, "నేను చెప్తుంది జరుగుతుంది కాబట్టి మీరు మీ పనులు చేసుకోండి" అని మరో అరగంట తర్వాత ఆద్య భయంగా ఇవాన్ ఇంటికి రావటమే, "రా ఆద్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో మీ అమ్మ" అంటూ ఇషికని చూపిస్తూ, "ఆద్య మన ఇషాన్ చెల్లెలు, ఈ ఇంటికి మరో మహాలక్ష్మి" అని పరిచయం చేయగానే ఇషాన్ మీద ఉన్న ప్రేమతో ఆద్యని చూడగానే నచ్చటంతో ఇషిక ఆద్యని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి, "చాలా అందంగా ఉన్నావురా" అని అంది. మీరు నిజంగానే నాకు అమ్మనేనా" అని ఆద్య భయంగా అడుగుతుంటే, "అనుమానం వద్దు ఆద్య, నీకోసం మీ అన్నయ్య కోసం ఎన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా? ఇదిగో నీ అన్నయ్య, నీ అక్క" అంటూ ఇష్వాన్ ఇషితలని చూపిస్తూ అంటే, "అతను నీకు బావ వరుస అవుతాడు" అంటూ మోక్షిత్ వైపు చూపించి మిగిలిన వాళ్ళ వరుసలు కూడా చూపించి, "నిజంగా నువ్వు ఈ ఇంటి బిడ్డవేరా? నీకోసం నీ అన్నయ్య కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఇప్పటికైనా వచ్చావు, మా మీద కనీసం నమ్మకం ఉంచావు. చాలా సంతోషంగా ఉంది" అని అంది ఇషిక కన్నీళ్లతో.
యాక్చువల్‌గా ఏం జరిగిందంటే రుద్ర ఎలాగైనా ఇంటికి రాకుండా తప్పించుకుంటాడని ముందుగానే ఊహించిన ఇవాన్ రుద్రని అన్ని వైపుల నుంచి లాక్ చేయాలి అనుకుని ముందుగా వేణు దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టంగా వేణుని కన్విన్స్ చేసి రుద్ర తన ఇంటికి వచ్చేంత వరకు రుద్ర ఇంటికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టాడు. అలానే ఆద్య దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి తనని బాధ పెట్టడం ఇష్టం లేక తన తండ్రిగా పరిచయం చేసుకుని నీ కోసం, నీ అన్నయ్య కోసం, నీ బావ కోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాము అని రుద్ర కోసం చేసిన ప్రయత్నాలన్నీ ముగ్గురు కోసం చేసినట్టుగా చెప్పి మీకోసం అక్కడ తల్లి, తండ్రి, నీ ఫ్యామిలీ ఎదురు చూస్తుందిరా. వస్తావు కదా! వస్తావనే నమ్మకంతోనే వెళ్తున్నాను. ఇదే మన ఇంటి అడ్రస్ అంటూ ఒక పేపర్ ఇచ్చి, నా మీద, నా మాట మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా మన ఇంటికి రా. నీ అన్నయ్యకి తల్లిదండ్రుల ప్రేమని అందించాలి అనుకుంటే నిర్ణయం తీసుకో. లేదంటే లేదు. బలవంతం ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇవాన్. అప్పటి నుంచి ఆలోచనలో మునిగిపోయిన ఆద్య నిజంగానే వాళ్ళు తన తల్లిదండ్రులైతే అన్నయ్యకి, తనకి, వేణుకి ఒక ఫ్యామిలీ దొరికినట్టే అని ఎంతో సంతోషించి తన వల్ల రుద్ర, వేణు వాళ్ళకి దగ్గరైతే చాలు అనుకుని రిస్క్ చేసినా సరే వెళ్ళాలని ఫిక్స్ అయ్యి సాయంత్రం కాలేజ్ అయిపోగానే ఇవాన్ దగ్గరికి బయలుదేరింది ఇంటికి వెళ్లకుండా. అలా ఇంటికి రాగానే తన నమ్మకం నిజమైనందుకు ఇవాన్ సంతోషంగా ఆద్యకి వాళ్ళే తమ నిజమైన ఫ్యామిలీ అని ఇంట్రడ్యూస్ చేశాడు. మిగిలిన వాళ్ళందరికీ అయోమయంగా అనిపించిన ఇవాన్ కళ్ళతోనే ఎవరిని మాట్లాడొద్దని చెప్పటంతో అందరూ సైలెంట్గా జరిగేది చూస్తుంటే ఆద్య కన్నీళ్లతో నిజంగానే అంటున్నారు కదా, మళ్ళీ ఇదని అబద్ధం అంటూ మేం ఫ్రాంక్ చేశామంటూ తర్వాత బాధ పెట్టరు కదా. ఇప్పటికే అన్నయ్య, నేను, బావ చాలా బాధ అనుభవించాం తల్లిదండ్రులు లేకుండా. ఇంకా మీ ఫ్రాంక్స్‌కి బలవ్వాలని అనుకోవటం లేదు. ఏదో మీ మాట మీద నమ్మకం ఉండి వచ్చాను అని ఆద్య బాధగా అంటుంటే, ఆ నమ్మకం నిజమేరా. నిజంగా మేమే నీ తల్లిదండ్రులం. కావాలంటే నా మీద ఒట్టు అని ఇవాన్ తన మీద తను ప్రామిస్ చేసుకొని మరీ చెప్పటంతో కన్నీళ్లతో నాన్న అంటూ ఇవాన్ని గట్టిగా హత్తుకొని, మీకోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా నాన్న. అన్నయ్య, నేను, బావ ముగ్గురం తల్లి, తండ్రి ప్రేమకి దూరమై ఎన్నో బాధలు అనుభవించాం. ఎందుకు నాన్న మమ్మల్ని చేరుకోవటానికి ఇంత ఆలస్యం చేశావు? ముందుగానే చేరుకోవాల్సింది కదా అని అంది. అప్పటికే శక్తిని అక్కడి నుంచి ఇవాన్ పంపించేసి రుద్ర వచ్చాక తనని ఇంట్లోకి అడుగు పెట్టమని చెప్పటంతో శక్తి ఏడుస్తూనే తన ఇంటికి వెళ్ళి రుద్ర ఇంటికి రావాలని కోరుకుంటూ ఉంది. ఒకవేళ రుద్ర ఇంటికి రాకపోతే తనే రుద్ర దగ్గరికి వెళ్ళిపోవాలని కూడా డిసైడ్ అయ్యింది. ఇక నర్మద శక్తితో మాట్లాడి అసలు విషయం తెలుసుకోవాలి అనుకున్న ఉన్న బాధలో ఇంకా ఎక్కువ బాధ పెట్టలేక మౌనంగా జరిగేది చూస్తూ ఉంది. సారీరా, మిమ్మల్ని చేరుకోవటానికి ఎక్కువ సమయం తీసుకున్నాను కానీ ఇకపై ఒక్క క్షణం కూడా వదలను. ఇది నీ తండ్రి తరపు నుంచి ప్రామిస్ అని ఇవాన్ ప్రామిస్ చేసి ఇషిక చేతుల్లో ఆద్యని పెట్టి, నిన్ను మహాలక్ష్మిలా చూడాలని ఉంది నా ఆశ, చూడాలని నా ఆశరా. వెళ్ళి అలానే రెడీ అయి రావా ప్లీజ్ అని చెప్పి ఇషికకి కళ్ళతోనే సైగ చేసి పంపించాడు. తను అలా వెళ్ళగానే అందరూ తన వైపు అయోమయంగా చూస్తూ ఉంటే వాళ్ళకి మ్యాటర్ మొత్తం బ్రీఫ్గా చెప్పి, ఆద్య, వేణు ఈ ఇంట్లో ఉంటేనే మీ అన్నయ్య ఈ ఇంట్లో ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు నుంచి వాళ్ళిద్దరు కూడా ఈ ఇంటి పిల్లలే. మీరు వాళ్ళ మధ్య చిన్న వ్యత్యాసం కూడా చూపించకూడదు, నా మీద ఏమాత్రం నమ్మకం, ప్రేమ ఉంటే అని అందరినీ లాక్ చేసేసి యాక్సెప్ట్ చేయటానికి కొంచెం టైం తీసుకున్నా సరే వాళ్ళ నేచర్కి ఖచ్చితంగా తన ఫ్యామిలీ మొత్తం ఆద్య, వేణులని యాక్సెప్ట్ చేస్తారని నమ్మకంతో రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా అలా చూస్తూ ఉండగానే రుద్ర కారు వచ్చిందని సెక్యూరిటీ చెప్పడంతో అందరినీ వెళ్ళిపోమని, ఒక పావుగంట తర్వాత రమ్మని చెప్పి ఎవరి రూమ్కి వాళ్ళని పంపించేసి ఇవాన్ తన రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికే ఇషిక ఆద్యని పుత్తడి బొమ్మలా రెడీ చేయటంతో తనని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, బంగారు బొమ్మలా ఉన్నావురా, నా దిష్టే తగిలేలా ఉంది అని తల మీద ముద్దు పెట్టి, మీ అన్నయ్య వచ్చాడు,
మరి మీ అన్నయ్యకి చూపించవా? మిమ్మల్ని నీ తల్లిదండ్రులుగా పరిచయం చేయవా? అని ఎమోషనల్గా అనగానే ఆద్య కళ్ళు పెద్దవి చేసి, అన్నయ్య వచ్చేశాడా? నాకు తెలుసు అన్నయ్య నేనెక్కడ ఉన్నా తెలుసుకొని వచ్చేస్తాడని. ఇక్కడే ఉండండి నాన్న, నేను వెళ్ళి అన్నయ్యని తీసుకువచ్చి పరిచయం చేస్తాను. ఈరోజు అన్నయ్య కళ్ళల్లో నేను సంతోషం చూడాలి అంటూ చెంగున ఎగురుకుంటూ బయటికి వెళ్లి రుద్రకి పొత్తడి బొమ్మలా కనిపించటం, రుద్ర ఎమోషనల్ అవ్వటం అది గమనించిన ఇవాన్ వెనకే ఇషికని పంపించటం జరిగిపోయింది. ఆద్యని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్న రుద్ర, నువ్వు నిజంగా నువ్వేనారా? అందంగా మహాలక్ష్మిలా ఉన్నావు అని అన్నాడు. అప్పుడే అక్కడికి అడుగు పెట్టింది శక్తి. రుద్ర వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ అందటమే సెక్యూరిటీ లోపలికి రానివ్వకపోతే గొడవపడి మరీ లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న రుద్ర ఆద్యని దగ్గరికి తీసుకోవడం చూసి కన్నీళ్లతో బావ వచ్చేశాడు. ఇక త్వరగా బావకి సారీ చెప్పి ఎలా అయినా బావ కోపం పోగొట్టాలి, లేదంటే మా మధ్య దూరం వస్తుంది అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. అప్పుడే ఇషిక కిందకి వచ్చి కొడుకు ప్రేమగా తన చెల్లిని దగ్గరికి తీసుకోవటం చూసి తననెప్పుడు అలా దగ్గరికి తీసుకుంటాడా అన్న ఆతృత ఉన్న అప్పుడే అది జరగదని, కొంచెం టైం పడుతుందని మనసు మెదడు రెండు హెచ్చరించటంతో తనలో తానే నవ్వుకుంటూ వెళ్ళి ఆద్య పక్కన నిలబడింది. ఇషికని చూడగానే తను ఎందుకు అక్కడికి వచ్చిందో గుర్తు చేసుకున్న ఆద్య, అన్నయ్య నీకు ఒక న్యూస్ చెప్పనా? ఆ న్యూస్ వింటే ఖచ్చితంగా నువ్వు నాకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతావు. అదేంటో తెలుసా నీకు అని తెగ సంతోషపడుతూ చెప్తుంటే ఆద్య కళ్ళల్లో మెరుపు చూసి రుద్ర అనుమానంగా, ఇప్పుడు నాకేమీ చెప్పొద్దు ఆద్య, ఏదైనా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. పద, మన ఇంటికి వెళ్దాం. అసలు నువ్వు వేణు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారు? మీకోసం ఎంత వెతికానో తెలుసా అని అంటున్నప్పుడే వేణు కూడా లోపలికి వచ్చాడు. ఇవాన్ రుద్ర వచ్చాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వలన, అయ్యో అన్నయ్య, ముందు నేను చెప్పేది విను. ఇక మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు మనకి ఎవరూ లేరని మనం చాలా బాధపడ్డాం కదా, కానీ అదంతా అబద్ధం అన్నయ్య. మనకి చాలా మంది ఉన్నారు. అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, బామ్మ, తాతయ్య, అత్తయ్య, మావయ్య వాళ్ళ ఫ్యామిలీ, వదిన, ఇలా చాలామంది ఉన్నారు అన్నయ్య. ఇంతమంది మన చుట్టూ ఉన్నా తెలుసుకోలేకపోయాము, కానీ మన నాన్న తెలుసుకొని మన కోసం వచ్చాడు తెలుసా? ఇదిగో అమ్మ అంటూ ఇషికని చూపిస్తూ, అమ్మే నన్ను ఇలా రెడీ చేసింది. నీకు నేను ఇలా ఉంటే ఇష్టం కదా అని సంతోషంగా అడిగింది. ఆద్య చెప్పింది రుద్రకి సరిగా అర్థం కాలేదు. తను మాత్రమే ఇవాన్ కొడుకని రుద్ర అనుకున్నాడు, కానీ ఆద్య ఇషికని తల్లిగా పరిచయం చేయటంతో అయోమయంలో పడిపోయి ఇషిక వైపు చూస్తే ఎప్పటి నుంచో ఇషిక ఇషాన్ వైపే ప్రేమగా చూస్తూ ఉంది. అప్పుడే ఇవాన్ కిందకి దిగుతూ మిగిలిన వాళ్ళని కూడా బయటికి రమ్మని మెసేజ్ ద్వారా చెప్పాడు. అందరూ ఒకేసారి రాగానే రుద్ర అందరి వైపు ఒకసారి చూసి వెనక ఉన్న శక్తి, వేణువుల వైపు కూడా సీరియస్గా ఒక చూపు చూసి, ఇక్కడ ఏం జరుగుతుంది? నన్నెందుకు మళ్ళీ ఇక్కడికి రప్పించారు అని సీరియస్గా అడిగాడు. రుద్ర ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడో అర్థం కాని ఆద్య కంగారుగా, ఏమైంది అన్నయ్య? వీళ్ళు మన ఫ్యామిలీ, మన రక్తం, నిన్ను నన్ను కన్న ఫ్యామిలీ. ఇదిగో బావ కూడా ఈ ఫ్యామిలీనే అంట, తెలుసా నీకు? వీళ్ళు మన కోసం వెతుక్కుంటూ వచ్చారు అన్నయ్య. చాలా మంచివాళ్ళు. నాన్న, అమ్మ అయితే ఎంత మంచివాళ్ళో. ఇన్నేళ్ల నుంచి మన కోసం చాలా బాధపడ్డారు అన్నయ్య. నన్ను చూడగానే అమ్మ ఎంత సంతోషంగా దగ్గరికి తీసుకుందో తెలుసా? చిన్నప్పటి నుంచి అమ్మ కావాలి అని అడిగితే వస్తుందని చెప్పేవాడివి కదా, వచ్చింది అన్నయ్య అని కళ్ళల్లో మెరుపుతో చెప్పింది ఆద్య. ఆద్య మాటలకి రుద్రకి చూచాయిగా మ్యాటర్ మొత్తం అర్థమయ్యి తనని ఆ ఇంట్లోనే ఉండేలా లాక్ చేయాలని, ఆద్యని ఏ విషయంలోనూ తన బాధ పెట్టలేడని, తన వీక్నెస్ ఆద్య వేణులేనని తెలుసుకున్న ఇవాన్ అలా లాక్ చేశాడని అర్థం కాగానే చాలా కోపంగా ఇవాన్ వైపు చూశాడు. ఇవాన్ కన్నింగ్ స్మైల్తో రుద్ర వైపు చూసి కళ్ళు ఎగరేస్తూ, ఎలా ఉంది నా ప్లాన్?
మా నుంచి దూరంగా వెళ్ళలేవు, దగ్గరగా ఉండలేవు అని కళ్ళతోనే భావాలు పలికించి చెప్పగానే రుద్ర పళ్ళు కొరుకుతూ, లేదురా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. వీళ్ళు మనకి ఏదో కథలు చెప్తున్నారు అంతే. మనకి ఎవరూ లేరు. మనకి మనం ఉన్నాం, పదరా వెళ్ళిపోదాం అని అన్నాడు. ఆ మాటలకి ఈశ్వాన్ కోపంగా, ఎక్కడికి అన్నయ్య వెళ్ళేది? వెళ్తే నువ్వు వెళ్ళు. నా చెల్లిని బావని ఇక్కడే ఉంచు, వాళ్ళు నాకు కావాలి. నువ్వెలానో మా మాట వినవు కాబట్టి నీకు చెప్పినా వేస్నే. చూడురా ఆద్య, అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో. మీకోసం ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి కూడా దూరంగా వెళ్ళిపోతాను అంటే ఎలా చెప్పు? నువ్వైనా మాతో పాటు ఉండరా? ఇదిగో బావ కూడా ఉంటాడు అని వచ్చింది వేణునే అని ఫోటో ద్వారా ఇవాన్ చెప్పటం ద్వారా తెలుసుకున్న ఇష్వాన్ ఇవాన్ కంటే స్పీడ్గా రియాక్ట్ అవుతూ అమాయకంగా మొహం పెట్టి అన్నాడు. ఇక ఇషికతో పాటు మిగిలిన వాళ్ళందరూ రుద్రని డైరెక్ట్గా చూస్తూ మాట్లాడటం కూడా మర్చిపోయి రుద్ర రూపాన్ని గుండెల్లో భద్రపరుచుకుంటూ ఉన్నారు జరిగే గొడవని వదిలేసి. ఈశ్వాన్ మాటలకి రుద్ర పళ్ళు కొరుకుతూ, ఎక్కువ మాట్లాడావు, ఇక నోరు మూసుకో అని ఆద్య వైపు తిరిగేసరికి ఆద్య అప్పటికే బాధగా కన్నీళ్లతో, అదేంటి అన్నయ్య అలా అంటున్నావు అని అడిగింది. నిజమే చెప్తున్నారా? అసలు మనకి వీళ్ళకి రిలేషన్ ఉంది అనే నమ్మకం ఏంటి? వీళ్ళేదో ప్లాన్తోనే మనల్ని ట్రాప్ చేస్తున్నారనిపిస్తుంది ఆద్య. ఎమోషనల్గా లాక్ అవ్వకు, అనవసరంగా బాధపడతావు. నీ కళ్ళల్లో కన్నీళ్లు నాకెప్పటికీ నచ్చవు ఆద్య అని తన కన్నీళ్లు తుడిచి, పదరా, అబద్ధపు రిలేషన్స్ కోసం మనం అనవసరంగా ఎమోషన్స్ పెంచుకుంటే తర్వాత మనమే బాధపడాలి అంటూ ఆద్య భుజం చుట్టూ చేయి వేసి, ఈ నగలన్నీ తీసేసి నీ డ్రెస్ వేసుకొని రారా, ఈ ఇంటి నుంచి మనం ఒక్కటి కూడా తీసుకువెళ్ళకూడదు అని గంభీరంగా అన్నాడు. ఆ మాటలకి ఎందుకు ఆద్య మనసంతా భారం అయిపోయినట్టు అనిపించి రుద్రకి ఎదురు చెప్పలేక సరే అన్నయ్య అని వెనక్కి తిరిగేలోపు, ఆగు ఆద్య, ఇప్పుడేంటి? మీరు మా కుటుంబమే అని ప్రూఫ్ కావాలి అంతే కదా? ఇదిగోండి ప్రూఫ్స్ అంటూ ఒక ఫైల్ ఆద్య చేతుల్లో పెట్టి, ఇది చూసి నువ్వే చెప్పు, మీరందరూ మా కుటుంబమో కాదు అని. అన్ని అన్నయ్యకి కూడా క్లారిటీగా చెప్పు, మీ అందరూ మనవాళ్ళే అని అని చాలా సీరియస్గా అన్నాడు రుద్ర వైపు ఒక చూపు చూసి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.